గమనించాలి. కాలము గడిచిపోతుంది, వయస్సు పెరిగిపోతుంది, మరణము దగ్గరవుతూ ఉన్నది. ఏ క్షణాన మరణిస్తామో తెలియదు, ఏ క్షణాన భూమిని ఖాళీ చేస్తామో తెలియదు, ఏ క్షణాన మన బంధువులను, మన మిత్రులను, మన కుటుంబ సభ్యులను విడిచిపెడతామో మనకు తెలియదు, ఏ క్షణాన దేవుడు మనల్ని పిలుస్తారో మనకు తెలియదండి. మరి ఇప్పటికైనా రక్షణ పొందుకున్నామా? ఇప్పటికైనా మారు మనసు పొందుకున్నామా? ఇప్పటికైనా దేవుని గుర్తించామా? ఇప్పటికైనా పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఇప్పటికైనా దేవుడు చెప్పినట్టుగా మన జీవితాన్ని మార్చుకుంటున్నామా? ఇప్పటికైనా దేవుడు ఆలోచించిన విధంగా మనం జీవిస్తున్నామా? ఇప్పటికైనా లోకమును ద్వేషిస్తున్నామా? ఇప్పటికైనా లోకముకు దూరంగా బ్రతుకుతున్నామా? ఇప్పటికైనా పరలోక సంబంధులు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. కాలము గడిచిపోతూ ఉన్నదండి, వయస్సు పెరిగిపోతూ ఉన్నదండి, మరణము మనల్ని ఎదుక్కుంటూ వస్తుందండి. ఇప్పటికైనా మనం రక్షణ పొందకపోతే, ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకోకపోతే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. గమనించాలి. రక్షణ మారు మనసు పొందుకున్నవారు, రక్షణ మారు మనసుకు తగినట్లుగా జీవించే వారిని చూసి మరణమే భయపడుతుంది. కారణం ఏంటి? వారిపై ఆ మరణానికి అధికారం ఏమీ ఉండదు. దేవుడు అధికారాన్ని తీసివేశారు. వారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుడు నిత్యము నివసించే పరలోక రాజ్యంలో వారు ఉంటారు. ఎవరు వారు? రక్షణ మారు మనసు పొందుకొని ఆ రక్షణ మారు మనసుకు తగినట్లుగా జీవించేవారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఎప్పటికైనా రక్షణ పొందుకున్నామా? మారు మనసు పొందుకున్నామా? జీవితాన్ని మార్చుకున్నామా? దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్నామా? దేవుని కోసం ఎదురు చూస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మన జీవితాన్ని మార్చుకుందాం, రక్షణ మారు మనసు పొందుకుందాం, దేవుని గుర్తిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, రేపటిన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.